కాళీయ మర్దనం. బృందావనంలో కృష్ణుడు తన అన్నయ్య బలరాముడు మరియు గోపబాలులతో కలిసి ఎప్పుడూ సరదాగా ఉండేవాడు. పచ్చని పచ్చిక బయళ్లలో ఆవులు దూడలతో ఆడుకుంటూ వేణువు ఊదుతూ వారి బాల్యం ఆనందంగా గడిచేది. యశోద ఆయన చిలిపి చేష్టలకు మురిసిపోయేది. కాని అందమైన యమునా నదిలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ నది మధ్యలో ఒక భయంకరమైన నల్లని సర్పముండేది. దాని పేరు కాళీయ. దాని విషపు శ్వాసతో నది నీరు విషతుల్యమై తాగడానికి పనికిరాకుండా పోయింది. ఒకరోజు కృష్ణుడు తన గోపబాలురతో బంతి ఆట ఆడుతున్నాడు. బంతి పొరపాటున ఆ విషపు నదిలో పడిపోయింది. ఆ బాలురందరూ భయంతో వెనక్కి తగ్గారు. ఎవరూ ఆ నదిలోకి వెళ్లడానికి సాహసించలేదు. భయపడకండి మిత్రులారా, నేను మన బంతిని తీసుకువస్తాను. అంతేకాక ఈ నదిని, బృందావనాన్ని ఈ విషం నుండి కాపాడుతాను అని కృష్ణుడు అన్నాడు. బలరాముడు వారించడానికి ప్రయత్నించినా కృష్ణుడు నవ్వుతూ తీరం నుండి నేరుగా నదిలోకి దూకాడు. కాళీయ సర్పం కోపంతో వెంటనే కృష్ణుడివైపు దూకింది. దాని అనేక తలలు విషాన్ని చిమ్ముతూ కృష్ణుడిని చుట్టుముట్టడానికి ప్రయత్నించాయి. ఒడ్డున ఉన్న గోపబాలురు బలరాముడు భయంతో అరిచారు. కృష్ణుడు వెంటనే కాళీయ సర్పం యొక్క ఒక తలపైకి సునాయాసంగా ఎక్కాడు. కాళీయ సర్పం కృష్ణుణ్ణి దించుకోవడానికి భయంకరంగా కదులుతూ నృత్యం చేసింది. కృష్ణుడు కూడా దాని తలలపై నిలబడి అద్భుతమైన నృత్యం చేయడం ప్రారంభించాడు. కృష్ణుడి పాదాల బరువు కాళీయ సర్పం భరించలేకపోయింది. దాని తలలన్నీ గాయపడ్డాయి. ఆ విషసర్పం నొప్పిని భరించలేక కృష్ణుడి దయకోసం వేడుకుంది. నది ఒడ్డున ఉన్న యశోద గోపబాలురు ఉపశమనం పొందారు. కాళీయ భార్యలు నాగపత్నులు వచ్చి కృష్ణుడి ముందు ప్రార్థించి తమ భర్తను క్షమించమని అభ్యర్థించారు. కృష్ణుడు దయతో కాళీయను క్షమించాడు. కాని వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించాడు. ఈ యమునా నది మనుషులది, పశువులది. ఇకపై నీ విషంతో ఇక్కడి నీటిని అపవిత్రం చేయకు. నీవు సముద్ర గర్భంలో నీ కుటుంబంతో సురక్షితంగా ఉండు అని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. కాళీయ సర్పం తలవంచి కృష్ణుడికి ప్రణామం చేసి సముద్రం వైపు ప్రయాణించింది. కృష్ణుడు తన మిత్రులకు బంతిని అందించి ఆనందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ రోజు నుండి యమునా నది నీరు మళ్లీ స్వచ్ఛంగా మారింది. బృందావనం, ప్రజలు, పశువులు తమ రక్షకుడైన చిన్ని కృష్ణుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు.